KTV ఎంటర్టైన్మెంట్, దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. గచ్చిబౌలిలో రచ్చ లేపనున్న దేవిశ్రీ. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడంటే తమన్ పోటీ వచ్చి కొంచెం స్లో అయ్యాడు. కానీ ఒకానొక టైంలో స్టార్ హీరోల ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పేరు ఉండాల్సిందే. అంతగా తన హవా నడిచింది. దేవిశ్రీ సరైన ఆల్బమ్ ఇస్తే అది ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్ప సినిమానే ఒక ఉదాహరణ. దేవి సినిమాలకు సంగీతంతో పాటు మ్యూజిక్ లైవ్ షోలు కూడా చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అనిరుద్, విజయ్ ఆంటోనీ, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులు తరచూ లైవ్ షోలు నిర్వహిస్తున్నారు. అదే కోవలో దేవిశ్రీ కూడా లైవ్ షోలు చేస్తున్నాడు. కానీ అవి విదేశాల్లో మాత్రమే. ఇప్పటిదాకా ఇండియాలో, అది హైదరాబాద్లో లైవ్ షో చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ విషయమై దేవిని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ సమాధానం ఇచ్చాడు తప్ప లైవ్ షో చేయలేదు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం వచ్చింది. దీంతో దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్ 19న శనివారం రోజు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలిసారి మ్యూజిక్ లైవ్ షో చేయబోతున్నాడు. తెలుగు ఏసీటీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన టికెట్ల ధరలను కూడా నిర్ణయించారు. స్టార్టింగ్ ధర 999 నుండి 1499, 1999, 2999గా ఫిక్స్ చేసి పేటీఎం, ఏసీటీసీ వెబ్సైట్స్లో సేల్కి ఉంచారు. హైదరాబాద్లో గతంలో ఇళయరాజా 3 సార్లు, ఏఆర్ రెహమాన్ 1 సారి లైవ్ షో ఇచ్చారు. కాగా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప, ది రూల్, కంగువా, తండేల్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఈ లైవ్ షో చేస్తున్నారు.